శాస్త్రీయ గీతాలు మధుర గీతాలే కాదు, అవసరమైనట్టయితే సన్నివేశం డిమాండ్ చేసినట్టయితే మంచి పెప్పీ నంబర్స్ని కూడా అందించగలరు సాలూరు రాజేశ్వరరావు గారు అని ప్రూవ్ చేసినటువంటి పాట ఆరాధన సినిమా కోసం ఆరుద్ర గారు రాసి జానకమ్మ గారు పాడినటువంటి పాట. మంచి డిగ్నిఫైడ్ పెప్పీ నంబర్. ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము విజయలక్ష్మి గారు. పాడడానికి కాదు, మ్యూజిక్రీ చేయడానికి విజయలక్ష్మి గారు. ఓకే విజయలక్ష్మి గారు, ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. కాదు, నీతో చాలా పని ఉంది. ఈ పాటకి నువ్వు కూడా స్టేజ్ మీద ఉండాలి నాతో పాటు. ఇన్స్పిరేషన్ ఒక విధంగా అలా అనుకో. ఓకే, ఈ పాటకి ఒక కొత్త అందం వస్తుంది అనుకుంటున్నాను నువ్వు ఉంటే. ఓకే, అసలు అందం చెడిపోకుండా ఉంటే చాలు పాటకి. అసలు మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది ఎప్పుడో ఉందిగా. అంటే అసలు ఈ పాటకు సంబంధించి ఓకే ఏంటంటే, పాప ఇందాక నుంచి చాలా బాధపడుతున్నావు. నిన్నెవరు పాడనివ్వట్లేదు, అవకాశాలు ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నారు. కనీసం వచ్చే జన్మలో ఉన్న పాడుకుందామని ఆ అవకాశం ఏదో నీకు ఈ జన్మలోనే ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడే ఈ స్టేజ్ మీదే, ఇప్పుడు ఈ నిమిషంలో. ఓకే, సో ఈ పాటలో అయితే ఒక చిన్న షరతు. ఈ పాటలో నువ్వు నాతో పాటు పాడాలి. ఓకే ఓకే, నీకు నేను పాట నేర్పిస్తాను, నువ్వు నాకు ఒక స్టెప్ నేర్పించాలి. దాందే ఉంది. మనం స్టార్ మైడ్లో 1500 స్టెప్పులు వేసేసాం. అంతేనా? ఏదో ఒకటి నేర్పించేస్తాను. ఓకే అయితే డన్. రెడీ? రెడీ.
విజయలక్ష్మి గారు బిగ్ హగ్. థ్యాంక్ యూ. నాకు ఆట పాట రెండు నేర్పించినందుకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాట నేర్పించా మరి మోసేకు. కానీ చూసిన వాళ్ళు సగంలో మాత్రం నేనే పాడాను అనుకున్నారు కదా, కాదు విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమా. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం, కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా, ఆకాశమే నా హత్తుగా, నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో, ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.